సామాజిక న్యాయ మహాశిల్పం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో నిర్మించడం జరిగింది. దాని యొక్క విశిష్టతను, దాని యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇక్కడ ఈ వీడియో ద్వారా అందరం చూద్దామండి. సరే, చూసిన వారందరూ కూడా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం ఎంట్రన్స్లో చూసినట్లయితే మరి ఇక్కడ సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ మరి సేద తీరడానికి అక్కడ మంచి ప్యూరిఫైర్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రాంగణంలో ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్లు అక్కడ ఏర్పాటు జరిగింది. వచ్చిన వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా పార్కింగ్ అవైలబిలిటీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పార్క్ విషయం కానీ, గ్రీనరీ కానీ, అక్కడ ఉన్నటువంటి పచ్చదనం, పార్కు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ ఉన్న కాంస్య విగ్రహం చాలా ఎత్తైనది. ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకోవడానికి, అలాగే విజిటర్స్ మరి వచ్చి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విశిష్టతను చూసుకోవడానికి చాలా శోభనీయంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ చూడాల్సిన యొక్క గొప్ప యొక్క ప్రాంతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లే ఎంట్రన్స్లో 5 రూపీస్ అండి, ఓన్లీ టికెట్ కాస్ట్ 5 రూపీస్. అక్కడ మనం చెల్లించి అక్కడ ప్రాంగణంలోకి మనం ఎంటర్ అయ్యే అవకాశం అక్కడ కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం ఉంటే మరి స్వతహాగా మరి ప్రత్యక్షంగా చూడవలసిందిగా మరి మనం చేస్తున్నాను. రీసెంట్గా నేను కూడా వెళ్ళడం జరిగింది. అది చూసిన సన్నివేశాలు ముందు ఉంచాలని ఆశతో ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది. సో అందరూ చూసిన వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి అక్కడ మనకి చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు చూసినట్లయితే అంబేద్కర్ చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి తన జీవిత చరిత్ర యొక్క ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఇక్కడ ఏంటంటే శిల్పాల రూపంలో అక్కడ డిజైన్ చేసి అక్కడ ప్రతి ఒక్కరికి మరి నిలువ మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇట్లా వీడియో చూసినట్లుగా చూడండి, ఇక్కడ జన్మస్థలం అంబేద్కర్ యొక్క జన్మస్థలం అక్కడ చూపించడం జరుగుతుంది. అలాగా ప్రతి ఒక్క పిక్చర్ నుంచి మనం ఒకటి నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మరి నేను ప్రత్యక్షంగా చూడవలసిందిగా ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి ముందునో కనుగొనే రాకుంటే. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత, రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సకల జనులు నిత్యం కొలిసే రూపం తనది,
సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి, సకల జనులు నిత్యము కొలిసే రూపం తనది. సుఖశాంతులు పంచకదిలిన అడుగులు తనయి, బతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచాడు. మనువాదుల కుట్రను కూల్చి అంతిమ శ్వాసను విడిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి వెలుగై రాకుంటే. మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే. మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే. మతవాదుల మత్తుల మునిగి తన త్యాగం మరిచినారని నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా మరి కుములుతున్నాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే.